హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకోసం ఒక మంచి పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. గర్భిణీ స్త్రీల కోసం ఈ పథకము ఎంతగానో ఉపయోగపడుతుంది. 11,000 రూపాయలు గర్భిణీ మహిళలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని మన కోసమే, అది కూడా మహిళల కోసము, అందులో ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కోసం తీసుకొని రావడం అనేది జరిగింది. ఎవరైతే దారిద్ర రేఖకి అంటే పేదరికానికి దగ్గరగా ఉంటారో అలాంటి వారు సరైనటువంటి పోషక ఆహారము అందక వారి యొక్క పిల్లలు ఎంతో దీన స్థితిలో పుట్టడం అనేది జరుగుతుంది. వారికి సరైనటువంటి పౌష్టిక ఆహారం లేక పిల్లలు ఎంతగానో బక్కచిక్కిపోవడము, అదేవిధంగా వారికి బలం అనేది లేకపోవడము వంటి కారణాల వలన పిల్లలు ఎంతో సన్నగా పుడతారు. ఇలాంటి ద్వారా పిల్లలకి అనేక రోగాల బారిన పడడం అనేది జరుగుతుంది. దీని దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము మన కోసము, మన మహిళల కోసము ప్రధానమంత్రి మాతృత్వ యోజన అనేటువంటి పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. 11,000 రూపాయలు ఈ పథకం కింద మహిళలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో మొదటి కాన్పులో 5,000 రూపాయలు, రెండవ కాన్పులో 6,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మనము ఈ పథకంలో చూసుకున్నట్లయితే ఎవరైతే గర్భం దాల్చినటువంటి స్త్రీలు ఉన్నారో వారి యొక్క సర్టిఫికేట్ని మనము తీసుకొని వెళ్ళి మన యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో కానీ, లేదా మాతృత్వ యోజన అనేటువంటి పథకం యొక్క వెబ్సైట్లో కానీ, లేదా మీ యొక్క ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిలో కానీ వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ని అక్కడ చూపించి మీరు ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏఎన్సి ద్వారా 2,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత మొదటి టీకాకి 3,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మొదటి కాన్పుకి 5,000 రూపాయలు ఇస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం. ఇక రెండవ కాన్పుకి 6,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తంగా 2 విడతల రూపంలో మనకు 11,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఈ పథకం కోసం మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని అంటే, మన యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా గర్భం దాల్చినటువంటి సర్టిఫికెట్టు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ సర్టిఫికెట్టు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికెట్లు, అదేవిధంగా మహిళ యొక్క ఫోటో ఉంటే సరిపోతుంది. ఈ పథకానికి మనం అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఇంతకుముందే వెబ్సైట్ చెప్పాను. ప్రధానమంత్రి మాతృత్వ యోజన అనేటువంటి పథకం యొక్క వెబ్సైట్ మీకు మీ సేవలో లభిస్తుంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆసుపత్రి యొక్క పరిధిలో మీరు ఆ కేంద్రంలోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఆశా వర్కర్లు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడతారు. అంగన్వాడీ వాలంటీర్స్ కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించబడతారు అనేటువంటిది సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా పౌష్టిక ఆహార లోపం వలన పిల్లలు అనేక రోగాల బారిన పడి వారి యొక్క ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇలాంటి పరిస్థితి రావద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో పేదరికంలో ఉన్నటువంటి మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. కాబట్టి మీరు దీనిని సద్వినియోగపరచుకోండి.